నమస్తే అండి. నమస్తే. అమ్మ చాలా మంది స్వస్తిక్ గుర్తు రాసుకుంటారు ఇంట్లో చాలా మంది కొంత నమ్మకం మీద. అసలు ఇంట్లో అట్లా రాసుకోవచ్చా? రాసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడ రాసుకుంటే మంచిది? ఏ రోజు రాసుకుంటే మంచిది అసలు? మనకి పెద్దవాళ్ళ చాలా ముఖ్యంగా చెప్పింది ఏమిటి అని అంటే సింబల్స్. అంటే మీరు చూడండి శంకు చక్రాలు ఒకటి ఎంత పవర్ఫుల్లో అది, అవునా కాదా? అవును. అట్లాగే స్వస్తిక్ కూడా మనకి ఎనర్జీని గ్రాప్ చేసే విధంగా మనం అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది స్వస్తిక్ రూపంలో మనకి అందజేస్తుంది, గ్రాప్ చేసుకుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే స్వస్తిక్ రాసేటప్పుడు కూడా మీరు ముందు జస్ట్ ఒకటి ఇట్లా 5 లాగా రాసి మిగతా దాన్ని రాయాలన్నమాట. అంటే 5 లాగా అంటే ఈ అడ్డ లైన్, స్ట్రైట్ లైన్, మళ్ళీ రైట్ సైడ్, మళ్ళీ కిందకి, మళ్ళీ ఇటువైపుది కంప్లీట్ చేసుకోవాలి. సో అలా రాసే విధానం కూడా ఉంది స్వస్తిక్. అట్లానే మీరు చూసుకుంటే కనుక ఇంటి ముందర చక్కగా పసుపు తో రౌండ్ రాసేసి కుంకుమతో స్వస్తిక్ వేయాలన్నమాట గుమ్మం ముందు. ఎలాంటి నెగటివ్ డోర్ కన్నా రాసుకోవచ్చు, గోడ కన్నా రాసుకోవచ్చు. ఈ మధ్య గోడకు రాస్తే ఇంటి వాళ్ళు ఊరుకోవడం లేదు, ఇబ్బంది పెడతారు మళ్ళీ ఓనర్స్ అని చెప్తూ ఉంటారు. అప్పుడు నేనేం చెప్తానంటే ఒక వైట్ పేపర్ మీద పసుపు రాసేసి స్వస్తిక్ సింబల్ వేసేసి డోర్కి అతికించండి చిన్నగా, లేదు అంటే కనుక పైన గోడ కన్నా అతికించుకోండి అని చెప్తాను. జనరల్గా గుమ్మానికి తలుపు మీద అతికించమంటాం, ఎందుకంటే మళ్ళీ పెయింట్ అది పోకుండా ఉంటుంది కదా పైన. అవును, అది కూడా ఇంపార్టెంట్ కదా. మనం ఎక్కడైతే ఉంటున్నామో వాళ్ళతో మనం గొడవ పెట్టుకోకుండా ఉండాలి ఫస్ట్, అంతే. అదే పాజిటివ్ ఎనర్జీ, అవునా కదా? అవును. కాబట్టి తలుపుకి పెట్టమని చెప్తాను. అలాగే పూజ రూమ్ లో కూడా తప్పకుండా స్వస్తిక్ సింబల్ అనేది ఉండాలన్నమాట. మీరు ఎలా అంటే మీరు ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. మా చిన్నప్పుడు మాకు నేర్పించింది ఏంటంటే పసుపు రాసి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నట్టుగా క్రాస్ లాగా వేసుకుంటాము. వేసి తప్పకుండా మేము దానికి మనం మాల వేస్తాం కదా, దూదితో మాల వేస్తాం కదా, అది కంపల్సరీగా మేము పెడతాం అనమాట. అలా పక్కనే స్వస్తిక్ సింబల్ కూడా వేసేసుకుంటాం. ఇంకా అది మనం ఎప్పుడెప్పుడు అమావాస్య నెక్స్ట్ డే పులికాప్ చేసుకుంటాం. పులికాప్ అంటే ఏంటంటే దేవుణ్ణి శుభ్రపరచుకోవడం, అమావాస్య తర్వాత రోజు. మనలో చూడండి ఎంత పాజిటివ్ మాట, దేవుణ్ణి క్లీన్ చేయడం అని కానీ లేకపోతే తుడుస్తున్నాం అని కానీ, ఆ మాట కూడా మనని అననీయకుండా మన పెద్దవాళ్ళు బియ్యం నిండుకున్నాయని, పసుపు కుంకుమ ఏమన్నా ముందు శుభకార్యాలు అయితే పసుపు కుంకుమ రాయండి, పూలు రాయండి అని ఫస్ట్ అనడము, అయితే పసుపు నిండుకుందని అంటాం, కుంకుమ నిండుకుందంటాం. ఎక్కడ కూడా నెగటివ్ అనేది మన మాటలోనే ఉండకుండా చేశారు పెద్దవాళ్ళు. దీన్ని ఏమంటారంటే పులికాపు అంటారు, పులికాపు అని. అది మనం చేసుకున్నప్పుడు ఏంటంటే అది కూడా మొత్తం అంతా చేసేసుకొని మళ్ళీ కొత్తగా రాసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇంకా గమనిస్తే కనుక మీరు అల్మారాకి కూడా స్వస్తిక్ సింబల్ పెట్టుకుంటే చాలా మంచిది. మనం డబ్బులు దాస్తాం కదా, సేఫ్ దగ్గర పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట. అట్లాగే మనం బియ్యం, ధాన్యలక్ష్మి, మన వంటిల్లు ధాన్యలక్ష్మి, మీరు బియ్యం ఎక్కడైతే పెడతారో ఆ బియ్యం డబ్బాకి కూడా స్వస్తిక్ సింబల్ పెడితే చాలా మంచిది. ఇక్కడ కూడా మీకు నిండుకోవడం అనేది జరగకుండా ఉంటుంది అనమాట. అట్లాగే మీరు ఎక్కడైతే ఉప్పు ప్యాకెట్లు పెడతాం, నేనైతే కంపల్సరీ నెలలో 3-4 తెచ్చేస్తాను. శాలరీ పడంగానే ముందు ఒక 2-3 ఉప్పు ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటా. ఎప్పుడు మా ఇంట్లో 4-5 సాల్ట్ ప్యాకెట్స్ ఉంటూనే ఉంటాయి. సో ఆ సాల్ట్ ప్యాకెట్స్ పెట్టే చోట కూడా మీరు స్వస్తిక్ సింబల్ పెడితే చాలా మంచిది. సింబల్కి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక, మీరు ఏదైనా డబ్బులు దాయాలనుకున్నాను నేను చెప్తాను, జార్ చేసుకోండి, అందులో డైలీ ఒక 5 రూపీస్ వేయండి, 21 days ఒక పని అవ్వాలి అని చెప్పి వేయండి, పని అవుతుందని చెప్తూ ఉంటాను. దానికి కూడా మీరు డబ్బులు దాచుకునే దానికి కూడా స్వస్తిక్ సింబల్ ఉంటే పాజిటివిటీ అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా మనం ప్రతి దాంట్లోనూ ఇన్కల్కేట్ చేసుకోగలిగితే కనుక, ఒకటి చేసిన తర్వాత మనకి ఆలోచన వస్తుంది, అరే ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. ఇంకోటి, మీ పిల్లల పుస్తకాల్లో ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ దాంట్లో కూడా స్వస్తిక్ సింబల్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం జనరల్గా ఎప్పుడు చేస్తాం, వినాయక చవితి అప్పుడు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం అప్పుడు. అవునా? అప్పుడు చేసి అక్కడ పెట్టి మిగతా సంవత్సరం అంతా కూడా బాగా చదివేటట్టుగా, చూడు స్వామి జూన్ జూలై ఒకటి వదిలేస్తే ఆగస్టులో వచ్చేస్తారు చక్కగా
అక్కడి నుంచి మళ్ళీ మార్చి వరకు ఈ 2 నెలలు పోనీ ఏమైనా వాళ్ళు ఆడుతూ పాడుతూ చదివినా ఆగస్టు నుంచి ఇంకా నీదే నాయన బాధ్యత అని చెప్పి చెప్పచ్చు. లేదు మీరు ఫస్ట్ స్కూల్కి వెళ్తున్నారు చక్కగా అనుకున్నప్పుడు ఒక నోట్బుక్కి స్వస్తిక్ సింబల్ ఓంకారం రాసి విఘ్నేశ్వరుడి గుళ్ళో ఇచ్చి నాయన బాగా చదివేటట్టు చూడు అని చెప్పి 2 పెన్నులు కూడా అక్కడ పెట్టి పిల్లల చేతికి ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు బాగా చదువుకుంటారు. అట్లాగే మీరు ఏదైనా ముడుపు కట్టాలనుకుంటే కూడా ముడుపు పైన కూడా స్వస్తిక్ సింబల్ వేయడం అనేది ఇంపార్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. మీరు పర్స్లో కూడా ఒక స్వస్తిక్ సింబల్ మామూలుగా పెన్తో వేసుకునైనా సరే ఆ పేపర్ని మీరు పర్స్లో పెట్టుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. ఇట్లా మీరు ప్రతి దాంట్లో ఇన్కల్కేట్ చేసుకోగలిగితే కనుక మనం మర్చిపోయాము స్వస్తిక్ సింబల్ని అంటే మనం ఎప్పుడన్నా ఇంటి ముందు వేయడం అనేది వేస్తున్నామేమో కానీ జనరల్గా మర్చిపోయారు జనాలు. అవునా కాదు? అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం వాహనాలకు కూడా ముందు స్వస్తిక్ సింబల్ వేస్తే కూడా చాలా మంచిది అనమాట. అటువంటి నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఫోర్సెస్, ఇట్లాంటి యాక్సిడెంట్స్ అన్ని అవ్వకుండా ఉండడానికి కూడా అవకాశం. ఎవరైనా వేసుకోవచ్చు. అట్లా ఈ నెంబర్లో కొంతమంది ఇప్పుడు స్టిక్కర్స్ వచ్చేస్తున్నాయి, అంటించేస్తున్నారు. నేను స్టిక్కరే పెట్టుకున్నాను ఇంట్లో కూడా ఇప్పుడు ఈ ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. పెట్టుకుని నేను ఏం చేస్తానంటే దాని మీద కొంచెం పసుపు రాసి బొట్టు పెడతాను. ఓకే. ఇప్పుడు జనరల్గా కొంతమంది వర్షం బాగా పడుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కారు బయట ఉంటుంది, వర్షం పడితే పోతూ ఉంటుంది అన్నప్పుడు హెల్ప్ తీసుకోవచ్చు. ఏం చేస్తాం మరి, అసలు లేని దానికంటే ఎంత కొంత ఉండడం మంచిది కదా. సింబల్ ఇస్ సింబల్. అది పేపర్ మీద ఉండనివ్వండి, స్టిక్కర్ మీద ఉండనివ్వండి, దేని మీద ఉండనివ్వండి. అలా అంటే మనం ఫోటోలు ప్రింట్ తీసుకొని పెట్టుకోవట్లా భగవంతుడివి, అవునా కదా? అట్లానే ఇది కూడా ఎలా అయినా పెట్టుకోవచ్చు. పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్గానే అయిపోతుంది అన్నది ఉండదు, ఏది ఉండదు, లిమిటెడ్ ఇంత. ఎందుకు అని అంటే మీరు స్వస్తిక్ సింబల్ చూస్తే ఇట్లా రొటేట్ అవుతూనే ఉంటుంది కదా. మీరు అది ఏంటంటే రొటేషన్ కి సిగ్నల్, రొటేట్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ విల్ రొటేట్, ఇట్ విల్ కమ్, ఇట్ విల్ రొటేట్, ఇట్ విల్ కమ్. న్యాచురల్ గా మనకు అందాల్సింది మనకు అందుతూ ఉండాలి అని అనుకున్నప్పుడు స్వస్తిక్ సింబల్ హెల్ప్ తీసుకోవాలి. మంచిగా వివరించారమ్మా, ధన్యవాదాలు.